హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మల ఆఫీషియల్గా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే మా సార్కి ఉప్మా చేస్తున్నాను. ఏం ఉప్మా అంటే దొడ్డు ఉప్మా, దొడ్డు రవ్వతో ఉప్మా వేయాలి ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అయితే వెలిగిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టవ్ అయితే వెలిగించాను. ఇక కడాయి కూడా బాండి కూడా పెట్టేశాను చూడండి. బాండి కడిగిన కొన్ని వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ వాటర్ అన్నీ పోవాలి. పోయిన తర్వాత ఆయిల్ వేసుకుంటా. మా సార్కి షుగర్ ఉందన్నమాట, అందుకే కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ మాత్రం వేస్తా, ఏం వేయను ఫ్రెండ్స్. ఇక ఆయిల్ ఒకటి కొంచెం వేస్తా. ఈ వాటర్ అని పోయిన తర్వాత చూడండి, ఈ బాండి వేడెక్కి వాటర్ అన్నీ పోతున్నాయి. ఇక మీరైతే నేను షుగర్ ఉన్న వాళ్ళకి ఇట్లానే చేసుకోవాలంట. ఇక ఇంతే, ఇక నూనె అయితే ఇంతే, ఆయిల్ ఇంతే వేసాను చూడండి. వేసినామా వేయలేమా అన్నికి ఆయిల్ మాత్రము. ఇక కొంచెం అంతా చిట్టికాయలంతా ఏం వేసిన జీరా, ఈ చిట్కడంతా జీరా వేసిన తర్వాత బాగా వేడయింది. ఈ చిన్న సెంబ అనమాట, ఇది చాలా చిన్నగా ఉంది. దీంతో ఒకటైతే పోసాను కదా, ఇంకా రెండు పోస్తా. ఇక ఒకటోది కూడా పోసాను కదా, ఇక రెండవది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మూడు, దీంతో మూడు పోసిన చూడండి. ఇగో ఇది చాలా చిన్నదన్నమాట, ఇది చాలా చిన్న ఉంటుంది, చిన్న చెంబు అనమాట. పిల్లలు తాగుతుంది, చిన్నపిల్లలు అదే అన్నమాట ఇది. ఇక దీంతో అయితే రెండు పోసాను కదా. ఇక సాల్ట్ అయితే ఈ చెంచాల హాఫ్ మాత్రమే వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక సాల్ట్ ఇది బాగా కొంచెం మసిలిన తర్వాత ఇక దొడ్డు రవ్వ అయితే వేసేయాలి. దీంట్లో వేసి కలపాలి దొడ్డు రవ్వ బాగా. ఇది బాగా వేడి బాయిల్గా ఇట్లా మసలాలన్నమాట, బాగా ఉడకాలి వాటర్. ఇక వాటర్ అయితే ఎలా మసులుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కుత ఉడుకుతున్నాయి కదా వాటర్, ఇక బాయిల్ అవుతున్నాయి వాటర్. ఇట్లా ఈ విధంగా అవుతున్నాయి కదా. అయినప్పుడు ఇంకా కొంచెం వేడి ఎక్కువ కావాలి. ఇప్పుడు చూడండి బాగా ఎక్కువ వేడి వచ్చేసింది కదా. ఇట్లా మసిలిన తర్వాత దాంట్లో ఏం వేసేయాలంటే దొడ్డు రవ్వ వేసేయాలన్నమాట. ఇది ముందే ఈ దొడ్డు రవ్వని నేను ముందే శుభ్రం చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇక చెరిగి అంత దుమ్ము ఉంటే ఏమన్నా బయటికి తీసేసాను. ఇట్లా శుభ్రం చేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఇక చూడండి దీంట్లో ఒకటి పోసిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకటి వేసేసిన చూడండి. ఇది రెండవది, రెండు వేసాను కదా. 3 గ్లాసుల వాటర్కి ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు, ఈ చిన్న చెంబుతోటి 3 గ్లాసుల నీళ్ళకి కొలత అన్నమాట. ఈ దాంతో రెండు అయితే వేసాను, ఈ చిన్న కప్పుతోటి. ఇక కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నా చూడండి, అంతే. ఈ రెండు అయితే వేసాను. ఇక అది మొత్తం ఉడకాలి ఫ్రెండ్స్. అన్నం ఏ విధంగా ఉడుకుతుందో అట్లా ఉడకాలి. అన్నం ఉడికినట్టే ఈ ఉప్మా ఉడకాలి ఫ్రెండ్స్. బాగా ఉడికిన తర్వాతనే ఇక మంచిగా అవుతుంది. ఇది చాలా సూపర్ ఉంటుంది. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది, ఎవరికి షుగర్ ఉన్న వాళ్ళకి. కొద్దిసేపట్లోనే ఇక ఉప్మా అంతా ఇట్లా దగ్గరికి అయింది చూడండి. ఇక వాటర్ అన్నీ గుంజుకపోయినాయి చూడండి ఎలా అయింది. ఇక వాటర్ అంతా ఉడికేసి మొత్తం అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ అయితే కంప్లీట్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, చూపిస్తాను. ఇక లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలపాలి, ఇప్పుడు కలుపుకోలేము కదా, ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుతున్నా చూడండి.
ఈ వాటర్ అన్ని ఇంకిపోయిన తర్వాత సేమ్ అన్నం ఏ విధంగా అయితే ఉప్మా కూడా అట్లాగైతే ఫ్రెండ్స్. ఇక మనం దాంట్లో కర్రీస్ ఏమైనా వేసుకొని తినొచ్చు. ఉప్మా అయితే ఇక కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక అన్నం ఏ విధంగా అయిందో ఇక ఉప్మా కూడా సేమ్ అలానే అయింది. ఇక చూడండి ఉప్మా మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఉప్మా సేమ్ ఇది షుగర్ ఉన్న వాళ్ళకు ఉప్మా ఇలా చేయాలి. మీ ఇంట్లో అయితే ఎట్లా చేసిండ్రో కామెంట్ బాక్స్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. మీ దగ్గర షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ అయితే చేయండి. ఉన్న వాళ్ళు అయితే సేమ్ ఇదే ఈ ఇట్లా నేను ఏ విధంగా చేసినా మీరు కూడా అలానే చేయండి. బాయ్. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.